హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది అభ్యర్థులైతే అడుగుతున్నారు డీఎస్సీకి సంబంధించి ఏదైనా యూజ్‌ఫుల్ వీడియో చేయమని చెప్పేసి ఇక్కడైతే వీడియో అయితే చేశాను బ్రో. టీచర్ ఉద్యోగం అయితే మీకు లక్ష్యంగా ఉంటే గనుకైతే ఈ 8 రూల్స్ అయితే నేనైతే కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాటినైతే పాటించండి. తప్పకుండా ఉద్యోగం అనేది మీరైతే సాధించడమే జరుగుతుంది. డీఎస్సీలో విజయం అయితే మీదే. సో, తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. లెట్స్ బిగిన్ ద వీడియో. మన ఛానల్‌కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టాను. అక్కడి నుంచి మీరైతే తొందరగా జాయిన్ అయితే అయిపోండి గైస్. డీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి అయితే అక్కడ పెడుతూ ఉంటాను. సో, మీకైతే యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. మ్యాటర్‌లోకి వస్తే గనుకైతే ఈ 8 రూల్స్ అయితే పాటించండి. నేను చెప్పే రూల్స్ తూచా తప్పకుండా పాటిస్తే గనుకైతే తప్పకుండా డీఎస్సీలో మీరైతే విజయం అయితే సాధిస్తారు. మొదటిగా మనం మాట్లాడుకున్నట్లయితే టెట్ మార్కులు అనేవి కీలకమని గుర్తించు. టెట్ మార్కులు అనేవి వెయిటేజ్ అనేది డిఎస్సిలో యాడ్ చేశారు కదా. డిఎస్సి ఓవరాల్గా వచ్చేసి 80 మార్క్స్కి అయితే ఉంటుంది. ప్లస్ 20 మార్క్స్ అనేవి టెట్ స్కోర్ ఆధారంగా అయితే యాడ్ చేశారు కదా. టెట్ స్కోర్ వచ్చేసి 7.5 మార్క్ ఈక్వల్స్ టు డిఎస్సి యొక్క 1 మార్క్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది కదా. సో, దీని ప్రకారం టెట్ మార్కులు అనేవి కీలకమని అయితే గుర్తించు. టెట్ స్కోర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మొదటిది సోషల్ మీడియాకి దూరంగా ఉండు. చాలామంది అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది చాలా రెగ్యులర్గా అయితే వాడతారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేయడంలో కానీ మనం మిగతా ఫేస్బుక్ కానీ మిగతా సైట్స్ సంబంధించి వెంటనే దాంట్లో సమయం అనేది తెలియకుండా అయితే చాలా గంటలు సమయం అనేది అయితే కేటాయిస్తూ ఉంటాం. సో, సోషల్ మీడియాకి ఈ డిఎస్సి వచ్చే వరకు అయితే దూరంగా ఉంటే చాలా బెటర్ అని మనమైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ చూసుకుంటే కనుకైతే కలెక్ట్ అకాడమిక్ బుక్స్. చాలామంది ఏం చేస్తారంటే కనుకైతే అకాడమిక్స్ బుక్స్ కాకుండా మామూలుగా బయట దొరికే ఏవో బుక్స్ చదివేసి చాలా బుక్స్ చదివినంత మాత్రాన మీకు అంత జ్ఞానం వస్తుంది అనేది కాదు. మంచి బుక్స్, అకాడమిక్ బుక్స్ కలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన పాఠశాలకి సంబంధించి క్లాస్కి సంబంధించిన బుక్స్ అనేవి అయితే మీరైతే కలెక్ట్ చేసుకొని అకాడమిక్ బుక్స్ అనేవి మంచిగా చదివితే కనుకైతే మీరు చదివిన కొంతైనా దాంట్లో ఉన్న నాలెడ్జ్ అనేది మిడిమిడి జ్ఞానం కాకుండా మంచి నాలెడ్జ్ అనేది మీరైతే సంపాదించుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా థర్డ్ మనం మాట్లాడుకుంటే కనుకైతే ప్రిపరేషన్ దానికి ప్లాన్ అయితే చేసుకోండి. ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ప్రిపేర్ కావాలి, ఒక మంచి టైం టేబుల్, ఒక స్క్రిప్ట్ లాగా మీరైతే రాసుకోండి. ఇప్పుడు మామూలుగా రొటీన్ వర్క్ చేస్తూ ఉంటారు కొందరు. వర్క్ చేసుకోవచ్చు ప్లస్ చదువుకోవచ్చు. సో, వర్క్కి సంబంధించి కాకుండా మిగతా టైం అనేది ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోండి. ఏ టైంలో మీరు ఖాళీగా ఉంటారు, ఏ టైంలో మామూలుగా మిగతా యాక్టివిటీస్ చేస్తారు, వాటన్నింటికి కొంచెం తగ్గించి ఇప్పుడు డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వడానికి అయితే ఎక్కువ సమయం అనేది కేటాయించండి. ప్రిపరేషన్ ప్లాన్ ఎంత బాగుంటే అంత మంచిగా మీకైతే రివిజన్ చేసుకోవడానికి సమయం అయితే దొరుకుతుంది. సో, ఫర్దర్గా మీరు అనేది మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు డిఎస్సికి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే కనుకైతే నెవర్ పోస్ట్పోన్. ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం చదువుదామని ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు చిన్న పని పడింది, మనకు ఏదైనా చిన్న పని అరే తర్వాత చదువుదాంలే అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకోవడం జరుగుతుంది. అలా పోస్ట్పోన్ అనేది మాత్రం అసలు చేయకండి. కావాలంటే మీకున్న వర్క్ చిన్న వర్క్ ఉంటే వాటిని పోస్ట్పోన్ చేయని తప్ప చదవడానికి సంబంధించిన కేటాయించుకున్న సమయాన్ని మాత్రం అస్సలే పోస్ట్పోన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే కనుక ఇప్పుడు ఒక 5 minutes పోస్ట్పోన్ చేస్తాం, 10 minutes పోస్ట్పోన్ చేస్తాం, మళ్ళీ తర్వాత అనిపిస్తుంది ఇంకొక 10 minutes అని చెప్పేసి, మళ్ళీ తర్వాత అనిపిస్తుంది ఇంకొక 10 minutes అని చెప్పేసి. సో, అసలు పోస్ట్పోన్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వకండి. రెగ్యులర్గా మీరు ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్ ప్రకారం అయితే తప్పకుండా చదవండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుకైతే స్టాప్ రిపీటెడ్ కోచింగ్ అని చెప్పేసి. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉంటారు. అదేవిధంగా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుదామని చెప్పేసి డిఎస్సి నోటిఫికేషన్లో అని జాయిన్ అవుదాం, కోచింగ్ తీసుకుందామని చెప్పేసి చాలామంది మెదడులో అయితే ఆలోచన అయితే ఉంటుంది. బట్ ఏమైనా ఉంటే కనుక ఇప్పుడే ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. లేదంటే అలాంటి కోచింగ్స్కి అనేవి దూరంగా ఉండండి. ఆల్రెడీ డిఎస్సి అనేది చాలామంది ఇప్పటికే అటెంప్ట్ చేస్తూ ఉంటారు. సో, వారికైతే తెలిసే ఉంటుంది ఏ టైం ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి అకాడమిక్స్ బుక్స్ యూజ్ చేయాలని చెప్పేసి. సో, వాటిని మీరు మంచిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. రిపీటెడ్గా ఉన్న కోచింగ్కి వెళ్ళాల్సిన పని లేదు. రిపీటెడ్గా మళ్ళీ కోచింగ్ తీసుకొని టైం వేస్ట్ చేసుకొని మనీ అనేది వేస్ట్ అయితే చేసుకోకండి. అకాడమిక్ బుక్స్ విత్ పాయింట్ టు పాయింట్ మీరైతే చదివితే కనుక తప్పకుండా డిఎస్సికి అనేది సరిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని అయితే అందరైతే అభ్యర్థులు గమనించి మంచిగా ఉన్న ఆల్రెడీ సిలబస్ కూడా రావడమే జరిగింది కాబట్టి దాన్ని అయితే మంచిగా ఎలాంటి చిన్న పాయింట్ వదలకుండా
ఇంత టైం ఉంది కాబట్టి మంచిగా యూటిలైజ్ చేసుకొని మీరైతే చదివితే కనుక మంచి స్కోర్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా మనం 6th పాయింట్ చూద్దాం. దీంట్లో కనుక స్టే అవే ఫ్రమ్ ఫేక్ ఆస్పిరెంట్స్ అని చెప్పేసి చాలామందికి ఇప్పుడు డిఎస్సిలో మామూలుగా ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా ఆస్పిరెంట్స్లో, దాంట్లో టెట్ క్వాలిఫై అయిన వారు ఇప్పుడు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వారు కొందరు ఫేక్గా ఉంటారు, కొందరు రియల్గా ఉంటారు. ఇప్పుడు మామూలుగా మనం కాల్ చేస్తాం, ఒక ఫ్రెండ్కి కాల్ చేసినప్పుడు ఏమంటాడు, అరే నేను ఇంకా చదవలేను, నేను ఇంకా చదవడం అనేది స్టార్ట్ చేయలేను అని చెప్పేసి చెప్పడమే జరుగుతుంది. సో అలా ఉండడం వల్ల ఇంకొక వ్యక్తి ఏం చేస్తారంటే, కాల్లో ఉన్న ఇంకొక వ్యక్తి ఏం చేస్తారంటే కొంచెం డిలే అయితే చేస్తాడు, చదవడానికి సంబంధించి కొద్దిగా డిలే అయితే చేస్తాడు. సో ఫేక్ ఆస్పిరెంట్స్కి అనేది మీరు ఎంత దూరంగా ఉంటే మీకైతే అంత మంచిది. ఇంచుమించు ఎవరికి కాల్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎవరు కూడా ఊరికే కూర్చోరండి, అందరు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసే ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. వారు చదవలేరు కదా, నేను కూడా ఈ రోజు కదా నెక్స్ట్ డే చదువుతా అని చెప్పేసి పోస్ట్పోన్ కూడా చేయకండి. ఇక ఫేక్ ఆస్పిరెంట్స్కి ఎంత దూరంగా ఉంటే మీకు కూడా అంత మంచిది, అంత రియల్గా మీరైతే చదువుకోవచ్చు. సో ఫర్దర్గా మీకైతే మంచి స్కోర్కి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ఈ విషయాన్ని అయితే అందరైతే గమనించండి. అదేవిధంగా మనం అవాయిడ్ ఫ్యామిలీ పార్టీస్, 7th పాయింట్ వచ్చేసి ఫ్యామిలీ పార్టీస్కి అయితే వాటిని అయితే అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ టైంలో ఉన్నాం, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది. సో వెళ్ళి రావచ్చు ఒక మ్యారేజ్కి, జస్ట్ మ్యారేజ్ రోజు తప్ప మిగతా మామూలుగా వేరే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వాటిని అయితే అవాయిడ్ చేయండి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే ఈ సమయం అనేది మీకు కీలకమైన సమయం కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత చదివితే అంత జ్ఞానం, ఎంత రివిజన్ చేసుకుంటే అంత పట్టు మీకైతే వస్తుంది. కాబట్టి ఫ్యామిలీ పార్టీస్ని అయితే అవాయిడ్ చేయండి. తర్వాత చాలా ఇప్పుడు డిఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా పార్టీస్ మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ అన్ని యాస్టేస్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరైతే వెళ్ళొచ్చు. బట్ ఈ టైం అనేది మీరు మంచిగా చదవడానికి యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు అనిపిస్తుంది మనసుకు ఒక 2 గంటలు పోతే ఏమవుతుందని చెప్పేసి. సో అలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే వెళ్ళొచ్చు, పర్లేదు. కానీ డేస్ కొందరు 1 day 2 days అట్లా పడేదానికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే మీ మూడ్ అనేది తప్పకుండా చేంజ్ అవుతుంది. చదవడం పైన మీకైతే పట్టయితే తప్పుతుంది కాబట్టి మళ్ళీ చదవాలని అస్సలకి అనిపించదు, ఆ మూడ్లోనే ఉంటారు కాబట్టి. సో వాటిని అయితే అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మీ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ ఇప్పుడు డిఎస్సి పైన పెట్టడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎటు కూడా పక్కకు సైడ్కు మరకుండా చూసుకుంటే మీకైతే చాలా మంచిది అయితే నా నుంచి మీకు ఒక సజెషన్ గైస్. ఓకేనా. అదేవిధంగా చూసుకుంటే కనుక 8th పాయింట్ వచ్చేసి ప్రాక్టీస్ మోడల్ పేపర్స్. ఇప్పుడు మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా చాలా ఉంటాయి, మన ఆన్లైన్లో కూడా చాలా ఉంటాయి మోడల్ పేపర్స్కి సంబంధించి. సో మీరు అనేది మోడల్ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఫర్దర్గా మీరు వన్స్ ప్రిపరేషన్ అంటే వన్స్ ఒక బుక్, ఇప్పుడు మామూలుగా సోషల్ మనమైతే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సోషల్లో మనం సంబంధించి కంప్లీట్గా చదివాం, బుక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఒక క్లాస్కి సంబంధించి, మామూలుగా 7th క్లాస్ అనుకోండి, దానికి సంబంధించి అయిపోయింది కంప్లీట్గా, మీరైతే చదివారు. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ టిక్ పెట్టుకోండి మోడల్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. కుదిరితే కనుక మీరు వాటన్నిటిని ఒక దగ్గర రాసుకొని పెట్టుకుంటే మీకైతే ఇంకా చాలా మంచిగా మెయిన్ బిట్స్ అనేవి రాసుకొని పెట్టుకున్నట్టు అవుతుంది. సో అట్లా కూడా మీరైతే ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. అన్ని సోషల్ మీడియాకి సంబంధించి చాలా ప్లాట్ఫామ్స్లో మీకైతే మోడల్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో వాటన్నింటిని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు డిఎస్సి కండక్ట్ చేశారని చెప్పేసి. ఒకవేళ కుదిరితే కనుక తెలంగాణకి సంబంధించిన డిఎస్సి కూడా మీరైతే పేపర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్కడైనా ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి. సో అక్కడ నుంచి మీరు అనేది చదువుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. మోడల్ పేపర్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు అంత బెనిఫిట్ అయితే అవుతుంది. ఎందుకంటే మెయిన్ బిట్స్ ఉంటాయి కొన్నిట్లలో అసలు మనము పట్టించుకొని బిట్స్ కూడా అయితే ఎగ్జామ్లో రావడమే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మోడల్ పేపర్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ మీకైతే పెరుగుతుంది. ఎలాంటి చదవాలి, ఏ క్వశ్చన్స్ వస్తాయి, అసలు పేపర్ ఎలా ఉంటుందని చెప్పేసి కొత్తగా చదివే వారికి కూడా నాలెడ్జ్ అనేది రావడమే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మోడల్ పేపర్స్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి, డౌన్లోడ్ చేసుకొని చదవడం అయితే దానికైతే మీరు మంచి ఒక 100% ఎఫర్ట్ పెట్టడం అయితే మంచి విషయం గైస్. ఓకేనా. మేజర్గా ఈ 8 టిప్స్ అనేవి పాటిస్తే కనుక మీరు తప్పకుండా మీ డిఎస్సికి సంబంధించి టీచర్ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న వారికైతే ఒక మంచి విజయం అయితే సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను చెప్పిన 8 పాయింట్స్ అనేవి తప్పకుండా ప్రతి ఒక్కరు అనేది పాటించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఏదో ఉంటుంది, వేరే వాటిపైన
ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇప్పుడు మేజర్గా ఉన్న కాన్సన్ట్రేషన్ అంతా డిఎస్సి పైన పెట్టండి. సో మంచిగా మీరైతే చదవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి గైస్, ఓకేనా? వీడియో అయితే ఇంతే. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే కనుక అక్కడైతే అందరూ డిస్కస్ అయితే చేసుకోవచ్చు డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.